ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మ తల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారంలో బట్టి పొంగులేటి అనుచరులు మధ్య వివాదం చోటు చేసుకుంది. తమ గ్రామానికి పాలక మండలిలో చోటు కల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలోనే పాలక మండలి ప్రమాణ స్వీకారానికి అడ్డుకునేందుకు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం పెద్దమూడి శ్రీకాకుళం పాలన మండలం దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ కమిటీ నిర్మాణం కోసం ఆహ్వానించారు. ఈరోజు 8 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అర్చకులతో 9 మంది, ఇంకా 5గురిలో ఒక అతను నలుగురి ఇంకా రావాల్సి ఉన్నాయి. ధర్మకర్తలు వచ్చేసిన వాళ్ళందరూ దేవాలయ అభివృద్ధి వరకు పాటుపడాలి. కమిటీ సభ్యులు మొత్తం ఎంతమంది సార్? 5 కలిపి 9 మంది, 3 మంది, 9 ఒక అతని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య వెలిసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు పెద్దమ్మ తల్లిగా తీర్చే తల్లిగా విరాజిల్లుతుంది. ఇది జిల్లాలోనే పెద్ద దేవాలయం. ఈ దేవాలయానికి తెలంగాణ ప్రభుత్వం వారు ధర్మకర్తల మండలి నియామకం చేసి ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారిచే దేవాలయంలో ప్రమాణ స్వీకారం గావించడమైంది. ప్రమాణ స్వీకారం అనంతరం రహస్య గోపురంలో ఆ నియామకం చేయబడ్డ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా బాలినేని నాగేశ్వరరావు గారిని చీకటి కార్తీక్ గారు ప్రతిపాదన చేయగా బాలినేని నాగేశ్వరరావు గారు ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నిక కాబడ్డారండి. ఈ రోజు నుంచి 1 సంవత్సర కాలం వారు ధర్మకర్తలుగా